శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం తేన త్యక్తేన భుంజీధాః మా గృధః కస్య స్విద్ధనం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాః ఏవం త్వయి నాన్యథేతోऽస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యానచేతి తిష్టతు తస్మిన్నపో ఆతరిష్వా దధాతి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఈ మంత్రవర్ణానికి శంకర భగవత్పాదులు ఉపోద్ఘాతం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నా మంత్రాణం జామిత అస్తి ఇది పూర్వమంత్రోక్తం అపి అర్థం పునః ఆహా. ఇది అది ఎంత భగవత్పాదులు ఎంత జాగ్రత్తగా ఉంటారో అనే విషయాన్ని మనం ఈ ఒక్క వాక్యాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. లోకంలో ఒక మాట ఒకసారి చెప్తే మళ్ళీ దాన్ని వెంటనే కానీ లేకపోతే కొంచెం సమయం తీసుకుని కానీ ఇంకోసారి చెప్తే పునరుక్తి దోషం వచ్చి పడిపోతుందనే ఆలంకారికులు పెద్ద దోషాన్ని ఆరోపిస్తారు. పునరుక్తి అనేది ఒక దోషం, కానీ వేదంలో ఆ పునరుక్తి అనేది దోషం కాదు. వేద మంత్రాలకి పునరుక్తి దోషం లేదు. న మంత్రాణం జామిత అస్తి. మంత్రములకు పునరుక్తి అనే దోషం లేదు. ఒక మంత్రం చెప్పి దాని అర్థం వచ్చేట్టుగా మళ్ళీ ఇంకో మంత్రం చెప్పచ్చు, మళ్ళీ అదే మంత్రం కూడా చెప్పవచ్చును. ఇంకెవ్వరూ నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు అని ఒక శాసనం అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఇంతకుముందు చెప్పిన 4వ మంత్రవర్ణంలో ఏమంటే అదే ఆ మంత్రవర్ణము అంటే అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు. అదే అర్థం వచ్చేటట్టుగా తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. కానీ మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆ 4వ మంత్రంలో అనేజదేకం అనే మంత్రంలో చెప్పిన అర్థాన్ని విశ్లేషించి చెప్తున్నారు. అదే అర్థం
మరొక విధంగా నొక్కి చెప్తున్నారు. ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పి దాన్ని మరొక విధంగా మరొక దృక్పథంతో చెప్పచ్చు కదా. ఎందుకు అలా చెప్పటం అంటే వినే వాళ్ళకి బాగా గుర్తుపడాలి. ఇది ఇది అసలు ఇది జీవన ఇది ప్రాణతుల్యం అండి మంత్రం. ఈ ఉపనిషత్తులు ప్రాణంతో సమానం, ప్రాణం కంటే కూడా ఎక్కువ. ఎందుకని అంటే సర్వస్వాన్ని విడిచిపెట్టి, నేను నాది అనే భావాల్ని విడిచిపెట్టి, లోకంలో కనిపించే అనేక రకాల విరుద్ధమైనటువంటి భావాల్ని విడిచిపెట్టి మనం ఒక తదేక నిష్ఠతో ఉపనిషత్తులు మనకి ఏం చెప్తున్నాయో, మానవ జాతికి ఏం సందేశం ఇస్తున్నాయో, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటానికి ఏది మార్గం అని చెప్తున్నాయో అది ఆ మార్గం తెలుసుకోవటానికి ఆ భావాల్ని విని తెలుసుకొని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి ఆనందించి ఆ ఆనందంతోనే ఆ ఆనందమే పరమావధిగా మిగిలిపోవటం అన్నది మన యొక్క ధ్యేయం. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చును అంటే ఆ చెప్పిన మంత్రం యొక్క అర్థాన్ని విపులీకరించి మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి మనకి వేదం ఆ విధంగా ఒకసారి కంటే మరొకసారి చెప్పినా దోషం లేదు. ఏం చెప్తున్నది? తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. పదచ్ఛేదం చూసుకుంటే తతు ఏజతి తతు న ఏజతి తతు దూరే తతు ఉ అంతికే తతు అంతరస్య సర్వస్య తతు ఉ సర్వస్య అస్య బాహ్యతః. ఇది పదచ్ఛేదం. ఈ పదచ్ఛేదం అయిన తర్వాత తతు ఏజతి, తతు అంటే అది అంటే మనం ఇప్పుడు ఉపనిషత్తు దేని గురించి చెప్తున్నది? ఆ బ్రహ్మతత్వాన్ని గురించి, ఆత్మతత్వాన్ని గురించి. ఆత్మతత్వము అంటే మళ్ళీ మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడో ఉంది, అది ఆప్యం కాదు, సంస్కార్యం కాదు అని అది ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండవది ఆత్మతత్వము అంటే నా యొక్క స్వభావమే అని అది కూడా తెలుసుకోవాలి, అర్థం గుర్తులో పెట్టుకోవాలి. తతు ఆ బ్రహ్మతత్వం ఏజతి కదులుతున్నది అంటే కదులుతుంది. తతు ఏజతి అది కదులుతూ ఉంటుంది. ఇంతకుముందు మంత్రవర్ణంలో ఏం చెప్పారు? అనేజతు నా ఏజతు అది కదలదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు కదలడం అనేసరికి మనకు లోకంలో ఒక దృక్పథం ఉంది. అది చలిస్తుంది అంటే ఉన్న చోట ఉండకుండా అటు ఇటు భ్రమణం చేస్తుంది అనే అర్థం రావచ్చు. అది ఎప్పుడైతే ఒక వస్తువు భ్రమణం చేస్తున్నదో భ్రమణం చెయ్యనిది ఒకటి ఉండి తీరాలి. పరమాత్మ తత్వం నా ఏజతి కదలడం అంటే కదలాల్సిన అవసరం లేదు. దానికి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. తన తత్వ స్వమహిమ్ని అన్నారు ఆ ఉపనిషత్తులో. అంటే తనంతట తానే ఉంటుంది, కదలాల్సిన అవసరం లేదు. అంటే కదిలితే ఏమవుతుంది? ఇదిగో మళ్ళీ ఈ కదిలే ప్రపంచమైంది. ఇది చాలా ప్రధానమైన విషయం. పరమాత్మ కదిలితే ఏమవుతుంది? ప్రపంచం అయింది. అయిపోయిందా? నిజంగా లేదు, అయినట్టు కనిపిస్తున్నది. ఆ విషయం మనకు తర్వాత ఉపనిషత్తే నిరూపిస్తుంది. తదేజతి అంటే ఆ బ్రహ్మతత్వం ఏం చేస్తుంది? కదులుతుంది. ఏమండి అక్కడ అనేజదని చెప్పి ఇక్కడ కదులుతున్నదని చెప్తారు. ఎట్లా కుదురుతుందండి అంటే దాని అర్థం ఏమిటి? అది నిజంగా కదలదు, కానీ నువ్వు అన్నీ కదిలేవి చూస్తున్నావుగా. ఈ కదిలేవన్నీ దానివల్లే ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఒక పరమాత్మ ఉన్నాడు అనే భావనలు చాలా ఉన్నాయి నీకు. దీన్ని బట్టి నువ్వు నీ ఇంద్రియాలు వింటున్నావు, ఇంద్రియాలు చేరుకోలేవు అని ఇలాంటి మాటలన్నీ వింటున్నావుగా. దాన్ని బట్టి నీ మనస్సులో ఏ భావం ఉంది అంటే పరమాత్మ కదులుతూ ఉంటుంది అనే భావం ఉంది. అది
కదలాల్సిన అవసరం పరమాత్మకి లేదు. కానీ నువ్వు అనుకున్నట్టుగా అది కదులుతుందా? కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. తతు ఏజతి, కదులుతుంది. తతు ఆ బ్రహ్మతత్వం నా ఏజతి, కదలదు. కదులుతుంది, కదలదు. రెండూ ఎలా సాధ్యము? సాధ్యమే. అదే మనం భావన చెయ్యాలి. ఉపనిషత్ ఋషులు ఎంత గంభీరమైన అర్థాన్ని మంత్రవర్ణాల్లో ఇమిడించి చాలా సంక్షిప్తంగా ఇప్పుడు ఏ మంత్రవర్ణంలో ఏ అర్థం చెప్పాలన్నది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మొట్టమొదటి ఈశావాస్యం ఎదగం సర్వం, ఈశావాస్యం అని చెప్పి ఎదగం సరే ఎతికించే జగత్యాన్ జగత్ అని చెప్పారు కదా. రెండవ మంత్రం ఏం చెప్పారు? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ అని చెప్పారు కదా. అలా ఎందుకు చెప్పాలి? ఏమయ్యా బాబు, నువ్వు ఈ లోకంలో ఉంటున్నావు కదా, కర్మలు చెయ్యి. కర్మలు చేస్తూనే ఉండు. ఒకవేళ ఆ కర్మల యొక్క ఆచరణ వలన నీ మనస్సు పవిత్రమైతే, శుద్ధమైతే, అప్పుడు నువ్వు అహమేవేదం సర్వం అన్న ఆత్మతత్వంలోకి వచ్చి ఆత్మతత్వంతో ఈ లోకాన్ని అంతటినీ నువ్వు ఆచ్ఛాదింపజేయి అని చెప్పచ్చుగా. అలా మొట్టమొదట ఈశావాస్యం అనే మంత్రం చెప్పటంలోనే ఉపనిషత్తు యొక్క హృదయం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అది తర్వాత కుర్వన్నేవేహ అనే భావానికి రెండో స్థానం ఇచ్చారు. ఏది తెలియకపోతే నువ్వు అసూర్యానామ లోకాల్లోకి పోతావు అని మూడో స్థానంలో చెప్పారు. చెప్పిన తర్వాత ఆత్మతత్వం చెప్పాలి అనేటటువంటి ఒక స్పష్టమైన విషయంతో, భావనతో, ప్రణాళికతో అనేజదేకం అనే మంత్రవర్ణం చెప్పారు. దాన్నే డిఫరెంట్ యాంగిల్లో మళ్ళీ ఇలా చెప్తున్నారు. అది కదులుతుందయ్యా, కదలదయ్యా. తతు ఆ బ్రహ్మతత్వం దూరే, తద్దూరే అని చెప్పారు. అది దూరంగా ఉంటుంది. తతు ఆ బ్రహ్మతత్వం అంతికే, తద్దూరే తద్వంతికే, అది అంతికంలోనూ ఉంటుంది, దూరంగానూ ఉంటుంది. అంటే ఈ రెండు విరుద్ధవి. కదలకుండా ఉండటం ఏ విధంగా విరుద్ధమైనవో, దూరంగా ఉండటం, దగ్గరగా ఉండటం అనే రెండు కూడా విరుద్ధమైనవే. అలాగే ఆ బ్రహ్మతత్వం తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య ఈ సర్వస్వానికి, అంటే ఈ సమస్త చరాచరం యొక్క ఈ జగత్తుకి అంతరస్య, అది లోపల ఉన్నది దాని ఆత్మ. అంతటినీ అది లోపల ఉండి ధరిస్తూ ఉంటుంది, భరిస్తూ ఉంటుంది. అది ఉంటేనే ఇది ఉంటుంది, అది లోపల ఉంటుంది. తతు ఆ బ్రహ్మతత్వమే. తతు అంటే అదే. అస్య సర్వస్య ఈ సమస్తమైన చరాచరం యొక్క బాహ్యత వెలుపల కూడా. ఖచ్చితంగా మూడు జంటలు, మూడు ఇదిగా చెప్పారు భావాలు. ఏమిటి? అది కదలదు, కదులుతుంది. మరి అలాగే అది దగ్గర ఉంటుంది, దూరంగానూ ఉంటుంది. అది అన్నింటికీ లోపల తానే అయి ఉంటుంది, అది అన్నింటికీ బయట ఉంటుంది. ఏమిటి దీని అర్థం అంటే, నీలో ఉన్నటువంటి ఈ ద్వంద్వ విధానానికి అలవాటు పడిన ఆ తత్వాన్ని పోగొట్టాలి అంటే దాని యొక్క తత్వం నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు లక్షణాలు నీకు తెలిసింది ఏమిటి? ఒక వస్తువు దూరంగా ఉన్నదాన్ని దూరంగా ఉన్నట్టే చూస్తావు నువ్వు. ఇంకొక వస్తువు దగ్గరలో ఉన్నదాన్ని దగ్గరలో ఉన్నట్టే చూస్తావు. ఈ రెండింటికి నువ్వు సమన్వయం చేసే దృష్టి నీకు ఎంతవరకు కలగలేదు. సమన్వయం చేసుకుని చూడు. అంటే దాని అర్థం ఏమిటనమాట? నీకు దూరంలో ఏది ఉన్నదో దగ్గరలోనూ అదే ఉన్నది. ఈ కనిపించే సమస్తానికి లోపల ఏది ఉన్నదో సమస్తానికి బయట కూడా అదే ఉన్నది. నువ్వు కదులుతుందని ఏదనుకుంటున్నావో అది కదలకుండానూ ఉన్నది. కదిలేదని ఏదనుకుంటున్నావో అది కదలదు. కదలదని ఏదనుకుంటున్నావో అది కదిలేదుగాను ఉన్నదని నువ్వు అర్థం. ఇందులో చాలా తేలికే. ఇది కఠినమైన భావం ఏమీ కాదు.
కాబట్టి అంటే దీని అర్థం ఏంటనమాట, ఆ బ్రహ్మం కదులుతుంది, మెదలుతుంది, కానీ కదలదు, మెదలదు. అలాగే నిరుపాధికమైన నిజ రూపంతో కదలక మెదలక ఉన్నా కూడా ఉపాధి సంపర్కంతో కదులుతుంది, మెదులుతుంది అని భావం. బ్రహ్మం దూరంలో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. అంటే అవిద్వాంసులు కోటాను కోట్ల జన్మలెత్తి కూడా ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఎంతో దూరంగా ఉన్నదాన్ని మనకు కనపడుతూ అర్థం చేసుకోలేం కదా ఆ దృష్టితో. కానీ వాళ్ళకి ఆత్మతత్వం తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి దగ్గరే, లోపలే అది తామే అయినట్టు తెలుస్తుంది. ఆత్మతత్వం తెలియని వాళ్ళకి ఎక్కడో దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళందరికీ అహమే వేదం సర్వం, ఆత్మస్వరూపమే వారికి తెలుసు కాబట్టి అది వారికి సమీపంలో లోపల ఉంటుంది. తెలియదు కాబట్టి ఎక్కడో బయట దూరంగా ఉన్నట్టు కూడా ఉంటుంది. ఇది ఈ మంత్రవర్ణం యొక్క భావం. ఇప్పుడు దీనికి శంకర భగవత్పాదులు భాష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తతు అంటే ఆ ఆత్మతత్వం, యత్ ప్రకృతం, మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామో అది, దేని గురించి చర్చిస్తున్నామో అది ప్రకృతం. తతు అది ఏ జతి అంటే చలతి. ఏజ్డ్ కంపెనీ అనే ఆ ధాతువుకి అర్థం చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో. ఏజతి చలతి, కదులుతుంది. తతు ఏవచ న ఏజతి, తదేవ అదే. ఏమండి, ఇది కదులుతుంది, ఈ ఆత్మ కదులుతుంది, ఇంకొక ఆత్మ ఉంది, అది కదలదని అనుకుంటావేమో. కాదు, నువ్వు ఏదైతే ఆత్మ అని నువ్వు అనుకుంటున్నావో అది కదులుతుంది. అదే ఆత్మ, దాన్నే ఆత్మ అనుకుంటావు, అదే కదలదు. తదేవ అదే నా ఏజతి స్వతహా నా ఏవ చలతి, అసలు వెళ్ళాల్సిన అవసరం దానికి ఏమాత్రం లేదు. తదేవ నా ఏజతి స్వతహా అచలమేవ సతు, అది సహజంగా అచలం, కానీ అలా చలతి ఇవ ఇది అర్థ. అది ఇక్కడ శంకర భగవత్పాదులు ఆ ఇవ అనే మాట చాలా ప్రధానమైంది. అసలు కదలాల్సిన అవసరం లేదు, కదలదు, కానీ కదులుతున్న దాని వలే ఇవ వలే, దేని వలే? చలతి ఇవ, కదులుతున్నట్లుగా దృశ్యతే, కనిపిస్తున్నది. ఇది అర్థ. కించ ఇంకో ఇదే విషయాన్ని, ఇప్పుడు చెప్పిన విషయాన్ని మరొక రూపంలో చెప్తున్నారు. తతు దూరే అంటే వర్షకోటి శతైరపి అవిదుషాం అప్రాప్యత్వాత్ దూరే ఇవ. అవిదుషాం, ఆత్మతత్వం అంటే ఏమిటో తెలియని వారికి ఇప్పుడు మనకు ఆ భయం లేదు. మనకు ఆత్మతత్వం పూర్తిగా తెలిసిందా అంటే తెలిసినట్టే, తెలియలేదా అంటే ఇంకా తెలియలేదు, ఇంకా తెలియవలసి ఉన్నది, ఇంకా అనుభవంలోకి రావాలి, ఇంకా దాని గురించి శ్రవణ మనన నిధిధ్యాసనాలు ఆజన్మాంతం చేయాలి. అప్పుడు కూడా తెలిసిందా అంటే తెలిసిందని, తెలియలేదని, అది ఆ సమాధానం ఆ విధంగా ఉంటుందే తప్ప ఖచ్చితంగా తెలుసును అని చెప్తే వాళ్ళకి తెలియదని తర్వాత కేనోపనిషత్తు మనకి చెప్తుంది. దాంట్లో మళ్ళీ చాలా అంతరార్థం ఉంది. సరే, అది అలా ఉంచుదాం. అది తతు దూరే, అది దూరంగా ఉంది. అవునయ్య, దూరంగా ఉంది. ఏది నీకు అర్థం కాంది నీకు దూరంగా ఉన్నట్టే. తతు దూరే వర్షకోటి శతైరపి అవిదుషామప్రాప్యత్వాత్. అవిదుషాం, ఆత్మజ్ఞానం లేని వారు, వర్షకోటి శతైరపి. అబ్బా, ఎంత కోపం భగవత్పాదులకి అలాంటి. అందుకనే అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏ కేచ ఆత్మహనో జనాః. అది నిజంగా చాలా ఘోరమైనటువంటి తిట్టే, కోపమే. అది కోపంతో చెప్తున్న మాటే. ఏది ఉపనిషద్ ఋషి, దాన్నే ఈయన కూడా చెప్తున్నారు. ఇక్కడ భగవత్పాదులు ఈ మాట ఎలా చెప్తున్నారు, ఆయనకు మూలం ఎక్కడిది ఆ భావానికి అంటే వర్షకోటి శతైరపి అప్రాప్యత్వాత్, పొందలేరు ఎవరు? ఆత్మతత్వం తెలియని వాళ్ళు. ఏమంటే తెలిసిన వాళ్ళు 1 సంవత్సరంలో లేకపోతే 1 నెలలోనో పొందేస్తారా? వాళ్ళు పొందలేరు. అది తర్వాత విషయం. అది తతు అంతికే ఇది ఛేద.
తతు తద్వంతికే అని ఉంది. తతు ఊ అంతికే అని పదచ్ఛేదం అన్నమాట. తద్వంతికే అంటే సమీపే, దగ్గరలోనే ఉంది. అత్యంతమేవ విదుషాం ఆత్మత్వాత్ అహమే వేదం సర్వం అంటే అది నేనే, నాలో ఉండటం కాదు, నేనే అది. కాబట్టి తద్వంతికే నాలోనే ఉంది. అది ఒక్కటి తెలుసుకుని మనం మిగతా ఏది వచ్చినా ఏది రాకపోయినా ఆ మాట అనుకుంటూ చాలు కదా, అనుకుంటూ ఉంటే చాలు కదా. అదే మననం, అదే నిధిధ్యాసనం. నేను ఆత్మే, నేను ఆత్మే, నేను ఆ ఆత్మే, నేను అహం అహం అస్మి, నేనే ఆత్మ, అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మ అస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ ధైర్యం ఎక్కడిది నీకు? అహమే వేదం సర్వం భగవత్పాదులే చెప్పారుగా. కాబట్టి తద్వంతికే సమీపే అత్యంతం విదుషాం ఆత్మత్వాత్ నా కేవలం దూరే అంతికేచ, కేవలం దూరంలో లేదు అంతికేచ. తర్వాత తత్ అంతః అభ్యంతరే అస్య సర్వస్య, అభ్యంతరే లోపల కూడా అదే. యహ ఆత్మ సర్వాంతర ఇది శృతే బృహదారణ్యకోపనిషత్తు మంత్రవర్ణంలో యహ ఆత్మ సర్వాంతర సన్, దీనినే భ్రమింపజేస్తున్నది, దీనినే తిప్పుతున్నది. ఈ సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు? ఆ నారాయణుడు లోపల ఉండటం వలననే సూర్యుడు తిరుగుతున్నాడు. నారాయణుడు చేత తిప్పబడుతున్నాడు కాబట్టి సూర్య నారాయణుడయ్యాడు. పృథివీ, ఆ పృథివిని ఒక స్త్రీమూర్తిగా భావించి తాను ఆ పృథివి లోపల ఉండి పృథివిని తిప్పుతున్నాడు కాబట్టి పృథివి తిరుగుతున్నది. ఏమి అలాగా తదంతరస్య యా ఆత్మ సర్వాంతర అని బృహదారణిక అని చెప్పిందని దానికి రుజువు మంత్రం చెప్పారు. అస్య సర్వస్య జగతః నామరూపక్రియాత్మస్య తతు ఊ అపి సర్వస్య అస్య బాహ్యతః వ్యాపకత్వాత్ ఆకాశవతు. అది ఈ జగత్తుకి బాహ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఎందుకని? ఈ ఆత్మ ఆకాశం వలె వ్యాపకం. ఆత్మ సూక్ష్మమైన వాటిల్లోకెల్లా సూక్ష్మమైనది కాబట్టి లోపల కూడా ఉంది. అలాగే ఆత్మ అది అది ఏంటనమాట, బయట కూడా ఉన్నది. ఎందుకని? నా పేరు, రూపం, క్రియ అనేవి మాత్రమే స్వరూపంగా గల ఈ సకల జగత్తుకి ఆత్మ బయట కూడా ఉంది. ఈ నామరూపాత్మకత్వం అనేది గనక తెలిసినట్లయితే, దాని తత్వం మనకు అర్థమైనట్లయితే అవి ఆభాస లేవు, నామం రూపం అనేవి లేవు, ఆ రెండింటికి లావాదేవీ అనేది కూడా లేదు. కానీ ఉన్నవి అని అనుకుంటున్నావు కాబట్టి బయట ఉన్నదానిలాగా బయట కూడా ఉన్నది అని కనిపిస్తుంది. అతః ప్రజ్ఞాన ఘన ఏవ, అందుకని దీనిని ఆత్మ అనేది ముద్దగట్టినటువంటి ప్రజ్ఞానం యొక్క ఘనం, ముద్ద అని ఆ బృహదారణ్యకోపనిషత్తు కూడా చెప్పింది. ఈ విధంగా శంకర భగవత్పాదులు వారి భాష్యాన్ని మనం గ్రహించాము. ఈ 2 శ్లోకాలని జంట శ్లోకాల కింద భావించవచ్చు. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యానచ్చేతి తిష్టతు తస్మిన్నపో మాతరిశ్వా దధాతి. ఇప్పుడు 5వ మంత్రవర్ణం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. ఇప్పుడు మనం ఇక 6వ మంత్రవర్ణంలోకి వస్తున్నాం. ఇది జగత్ప్రసిద్ధమైన సుప్రసిద్ధమైన మంత్రవర్ణం. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే గొప్ప సాధనా విధానం అన్నమాట. ఇది మొట్టమొదటి మంత్రవర్ణంలో ఈశావాస్యమిదగం సర్వం, అదే సాధన, అదే సిద్ధాంతం ఒక్క ముక్కలో చెప్పేసింది ఉపనిషత్తు మొత్తం. ఎంత సంక్షిప్తంగా చెప్తే ఆ సంక్షిప్తంగా చెప్పిన మాటని నువ్వు నిరంతరం బట్టినట్లుగా అనుకుంటూ మననం చేసుకుంటూ ఉంటావు కాబట్టి అది నీకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఓ పెద్ద పేర, అనేక పాదాలు వ్యాపించినటువంటి విషయంగా దాన్ని తయారు చేసి చెప్తే అంతా బట్టే ఇది మానవుడికి ఉండదు. అందుకని ఎప్పుడూ కూడా మంత్రవర్ణాలు కానీ సూత్రాలు కానీ వార్తికాలు కానీ చాలా సంక్షిప్తంగా ఉంటాయి. ఉంటేనే వాటి యొక్క ప్రభావం మనకి అర్థమవుతుంది. అవి
గుర్తుంటాయి. గుర్తుండి ఒక్కసారి సూత్రం తలుచుకుంటే సూత్రం యొక్క అర్థం అంతా విపులంగా మనస్సులో అది మళ్ళీ మనకి గుర్తుకి వస్తుంది. అలాగా ఈ 6వ మంత్రవర్ణం చాలా అద్భుతమైంది, చాలా గొప్పది. ఇది ఈ మంత్రవర్ణం చూద్దాం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. పదచ్ఛేదం యహ తు యస్తు. యస్తు అంటే అర్థం ఏమిటంటే ఆ పదచ్ఛేదం ఎలా ఉంటుందన్నమాట. యహ తు. యహ అంటే ఎవరైతే, కహ అంటే ఎవరు అని ప్రశ్నార్థకం. యహ అనేది ఇక్కడ సంబంధం. యహ ఎవడైతే ఉన్నాడో సహా వాడు. అలాగా ఎవరిని గురించి నేను మాట్లాడుతున్నానో సహా వాడు వచ్చాడు, వస్తున్నాడు అని అర్థం. అలాగే యహ తు ఎవడైతే సర్వాణి భూతాని సమస్త భూతజాలాన్ని కూడా ఆత్మన్యేవ ఆత్మని ఏవ. ఆత్మని అంటే తనలో, అంటే తన స్వరూపంలో, తన యందే తానుగానే, తను అయినట్లుగానే ఆత్మని ఏవ అనుపశ్యతి దర్శించగలడు. సర్వభూతాల్ని ఏం చేయాలట? తానుగానే, తన స్వరూపంలోగానే, తన స్వరూపంలోనే దర్శించాలి. ఇది చాలా కష్టమైన పని, కష్టసాధ్యం. ఇదేంటో చాలా విచిత్రంగా గమ్మత్తుగా ఉంది. ఇంతవరకు మనకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన సామాన్య జీవితంలో రాలేదు, రాదు కూడా. అటువంటి అద్భుతమైన భావం చెప్తున్నారు. అది విశ్వజనీయమైన భావం ఇది. ఇందువలననే ఇటువంటి భావాలు, ఈ భావం వలననే వేదం సర్వమానవులకి శుభాన్ని, మోక్షాన్ని కోరేటటువంటి, అందించటానికి సరి అయినటువంటి విధానం అని ఒక ప్రశస్తి అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నది. అది ఇక్కడ దీనికి దేశకాల ఈ భేదాలు, నామరూప దేశకాల ఇలాంటివి లేవు. లేవు, ఎప్పుడు ఉండవు. మొత్తం అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ఏ భావం అయితే అంగీకరించబడుతుందో అది సార్వకాలిక, సార్వజనీన మైనటువంటి భావం. ఇది అటువంటి భావం. ఇది ఎవరికి సాధ్యం? ఎవరైతే అన్ని భూతాల్ని తన స్వరూపంగానే దర్శించగలడో, ఎవరైతే సకల ప్రాణుల్ని తన స్వరూపంనందు మాత్రమే దర్శించగలడో, సర్వభూతేషు, ఇది సమాసం, సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే. శ్లోకం యొక్క ఉత్తరార్థం వస్తుంది. సర్వభూతేషు. అదేవిధంగా శాస్త్రోపదేశాన్ని అనుసరించి అతడు సర్వభూతేషు సమస్త ప్రాణుల యందు తన స్వరూపమును శాస్త్రోపదేశాన్ని అనుసరించి భావించగలడు. ఇది ఇటు నుంచి అటు వెళ్ళటం, ఆ భావం అటు నుంచి ఇటు రావటం, ఏదైనా ఒకటే. సమస్త భూతాల్ని తన స్వరూపంగా ఎవడైతే చూస్తాడో, సమస్త భూతాల్లోనూ తన స్వరూపం ఎవరైతే దర్శించగలడో, సమస్త ప్రాణులలోనూ తన స్వరూపాన్ని దర్శించాలి, తన స్వరూపంలో సమస్త ప్రాణుల్ని దర్శించాలి. అది విషయం. యస్తు, అతడికి అప్పుడు తతః, తర్వాత అటువంటి వాడు నా విజుగుప్సతే. ఇప్పుడు విజుగుప్స అతనికి కలగదు. విజుగుప్స అంటే జుగుప్స, అసహ్యం, వ్యతిరేకత, అయిష్టత, ఇలాంటి భావాలు అసలు అతనిలో, అటువంటి వ్యక్తిలో కలగవు. ఇది మంత్రవర్ణం యొక్క పదచ్ఛేదం.
ప్రతిపదార్థం తాత్పర్యం. ఇప్పుడు దీనికి శంకర భగవత్పాదుల వారు చక్కటి భాష్యాన్ని అందిస్తున్నారు. అది ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది అంటే, యహ తు సర్వాణి అనే పదచ్ఛేదం చేశాం. ఇప్పుడు యహ అనే పదానికి అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. యహ అంటే పరివ్రాట్. పరివ్రాట్ అంటే సన్యసించిన వ్యక్తి. ఎలా చెప్తారు? మొట్టమొదటి మంత్రవర్ణం చెప్పిందిగా, తేన త్యక్తేన భుంజీధాహ. త్యాగభావంతో జీవితాన్ని సమన్వయం చేసుకో, సంభాళించుకో, నిర్వహించుకో. అదే సన్యాసం. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న అర్థాన్ని కూడా, స్వార్థాన్ని కూడా చూడొచ్చు. తప్పో ఒప్పో మరి మనకు తెలియదు. ఏమని అంటే, గృహస్థాశ్రమంలో ఉన్నవారు కూడా త్యక్తేన భుంజీద, త్యాగభావంతో జీవించవచ్చును. అలాంటి అనేక ఉదాహరణలు మహానుభావులు మనకి చరిత్రలో కనపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? యహ ఎవడైతే పరివ్రాట్ అంటే అర్థం ఏమిటి? ముముక్షుహు, మోక్షాన్ని కోరేటటువంటి పరివ్రాట్, సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వ్యక్తి, సమస్తాన్ని వైరాగ్య భావంతో చూడగలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తాడు? సర్వాణి భూతాన్ని, అన్ని సమస్త భూతాల్ని, సమస్త భూతాలంటే దానికి హద్దులు చెప్తున్నారు భగవత్పాదులు. అవ్యక్తాదీని స్థావరాంతాని, అవ్యక్త ఆదీని స్థావర అంతాని. అవ్యక్తాలంటే ఇంకా బయటికి రాని, ఇంకా కనిపించని, కనపడకుండా ఉన్న, లోపల ఉన్న దశలో ఉన్నవి ఎన్నో. స్థావరాంతాన్ని కదలకుండా, కదలకుండా స్థిరంగా అలాగే ఉన్నవి. అంటే అర్థం ఏంటనమాట? అవ్యక్త ఆదిని, ఇంకా బయటికి రాకుండా ఉన్నవి. ఇప్పుడు నిన్న ఒక శిశువు జననం జరిగింది, ఒక ప్రాణి పుట్టింది. ఈరోజు ఒక ప్రాణి పుట్టింది. నిన్న పుట్టిన ప్రాణి కనిపిస్తోంది, ఈరోజు పుట్టిన ప్రాణి కనిపిస్తోంది. రేపు ఒక ప్రాణి పుట్టదా? ఎక్కడుంది? అవ్యాకృతంగా ఉంది, అవ్యక్తంగా ఉంది. ఉండకపోతే ఎలా పుడుతుంది? ఉన్నదే కదా పుట్టాల్సింది. ఏ స్థితిలో ఉంది? అది అవ్యక్తంగా. అదిగో పుట్టవలసిన వాటి నుంచి పుట్టేసినవే అనుకుంటారేమో, అంతటితో సంతృప్తి పొందుతారేమో అని భగవత్పాదులకి ఆయన ఎంత కరెక్ట్గా ఉంటాడో దీన్ని బట్టి మనకి. అవ్యక్త ఆదిని స్థావరాంతాన్ని, కదలకుండా ఉన్నవి. అవి సృష్టి మొదటి నుంచి ఉన్నాయి. ఈ పుట్టేవి అంటే పుట్టేవి, పుట్టినవి, పుట్టబోయేవి, స్థావరం జంగమంగా ఉండేవి, స్థావరంగా ఉండేవి. ఇటువంటి వాటన్నింటినీ ఆత్మని ఏవ అనుపశ్యతి, తనలోనే. అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. ఆత్మ వ్యతిరిక్తాన్ని నపశ్యతి. తన ఆత్మ కంటే, తన స్వరూపం కంటే, తనకంటే వ్యతిరిక్తంగా నపశ్యతి. అంటే ఆత్మస్వరూపాలుగానే పశ్యతి, చూస్తాడు. అది దానికి అర్థం. తర్వాత పాదానికి తర్వాత సర్వభూతేషు చ అంటే తేషు, ఇదిగో పైన చెప్పిన అవ్యక్తాది స్థావరాంతాన్ని, అటువంటి వాటి యందు ఏవచ ఆత్మానం, తనని తాను, తేషామపి భూతానాం స్వమాత్మానం ఆత్మత్వేన, తేషామపి భూతానాం స్వం ఆత్మత్వేన, స్వం తనను, ఆత్మత్వేన ఆత్మగా, వేటికి? తేషామపి భూతానాం, ఆ భూతాల ఆత్మ తానే, తన ఆత్మ ఆ భూతాలే. ఇది అద్భుతమైన భావం. ఇది ఒక్కసారి పైకి అనుభవంలోకి రాదు. చెప్పటం తేలికే, ఏదో మాటలు డొల్లించేసి చకచక గబగబా చెప్పచ్చు. కానీ అనుభవంలోకి తెచ్చుకోవటం అసాధ్యం. మహానుభావులకు మాత్రమే సాధ్యం తప్ప సామాన్యుల వల్ల కాదు. అలాగాని వదిలిపెట్టేసి కూర్చోకూడదు. మనం ఏమైనా సరే ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అన్న ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్నాం కాబట్టి మనం చేసి తీరుతాం. ఎంతవరకు సఫలమవుతాం? కొంతైనా అవుతాం కదా, చాలు. అంతకంటే ఎక్కువ ఏది అడ్డం పడుతుంది? మన ప్రారంధం అడ్డం పడుతుంది. మనలో ఉన్న 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు 3 మన ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటాయి. వాటి స్వభావమే అది. వాటిని ఆ భగవంతుడు పుట్టించిందే. అందుకు లాగయి నువ్వు వెనక్కి, మీరు వాడిని ముందుకు పోనీయకండి అని. అలాంటి ఘర్షణ, అది ఘర్షణతోనే ఈ మానవ జీవితం. ఆత్మత్వేన యథా అస్య దేహస్య
కార్యకరణ సంఘాతస్య ఆత్మ అహం సర్వప్రత్యయ సాక్షిభూతః చేతయిత కేవలో నిర్గుణః అనేన ఏవ స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహమేవ ఆత్మ ఇతి సర్వభూతేశ్చ ఆత్మానం నిర్విశేషం యస్తు అనుపశ్యతి. అది యస్తు అనుపశ్యతి, ఎవడైతే చూడగలడో దేనిని ఎలాగా యథా ఏ విధంగానైతే ఇప్పుడు నువ్వు ఉన్నావు. అస్య దేహస్య నీకో శరీరం ఉంది. అస్య దేహస్య ఈ శరీరానికి నేను ఇది ఏమిటి నాకు కార్యకరణ సంఘాతం అంటే అర్థం ఏమిటి? పాంచభౌతికములైనటువంటి దేహము ఇంద్రియాల సముదాయం ఇది. దేహము ఇది, ఈ దేహము ఇంద్రియాల సమూహం, కార్యకరణ సంఘాతం. ఇది అంటే అర్థం ఏంటనమాట? ఇది కార్యం వేటి చేత కార్యం, ఇది కరణముల యొక్క కార్యం. కరణము కార్యం అంటే కారణం కార్యం. కరణం పనిముట్లు ఉన్నాయి, ఆ పనిముట్లన్నీ అంటే పంచభూతాలన్నీ ఒకచోట సంఘాతం చెందినాయి. సంఘాతస్య అంటే గుమిగూడినాయి, ఏకమైనాయి, ఒకచోట వచ్చి చేరినాయి. చేరితే ఏమైంది? ఈ కార్యం కనపడుతుంది, ఈ దేహం కనపడుతుంది. అదే చెప్తున్నారు భగవత్పాదులు. ఈ దేహానికి ఎటువంటిది దేహం? ఇది కార్యకరణ సంఘాతం అంటే ఇది కరణముల యొక్క సంఘాతం, కార్యకరణముల యొక్క సంఘాతం. ఇది కార్యం. ఎలాగా? కరణముల యొక్క సంఘాతం కావటం చేత ఇది కార్యమైంది. దేనికి దాన్ని తీసేయండి. ఇది ఒక యంత్రం లాంటిది. ఆ యంత్రంలో ఏ పనిముట్టుకు ఆ ముట్టు, ఏ భావానికి ఏ భాగానికి ఆ భాగం తీసి దూరంగా పెట్టి యంత్రమే ఎక్కడుంది? ఒక కట్టెల మోపు, కట్టె పుల్లలన్నీ తీసి దూరంగా పెట్టి మోపు లేదు అక్కడ. అదే సంఘాతం అంటే ఒక మోపుగా ఏర్పడింది, ఇది ఒక కూటమిగా ఏర్పడింది. ఇదే కార్యకరణ సంఘాతస్య. దీన్ని చూసి నువ్వేమంటున్నావు? అహం ఆత్మ అహం సర్వప్రత్యయ సాక్షిభూత. నువ్వేమంటావు? ఈ శరీరంలో కూర్చుని అహం నేను ఈ శరీరానికి ఆత్మ, సర్వప్రత్యయ సాక్షిభూత నేను సకలములైన నా బుద్ధి ప్రత్యయాలన్నింటికీ నేను సాక్షిని, చైతన్య చేతయిత నేను చైతన్య స్వరూపుణ్ణి, కేవలం నిర్గుణ నేను నిర్గుణ గుణములు లేనివాడిని, గుణ అతీతుణ్ణి అని అనేన ఏవ స్వరూపేణ ఇదే స్వరూపంతో నేనేం చేస్తున్నాను? నేనే స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహమేవ ఆత్మ ఇది. ఇదే గుణాతీతమైన స్వభావంతో దీనికి ఏ విధంగా నేను చేతయితృ రూపంలో నేను సాక్షిగా ఉన్నానో, ఆత్మగా ఉన్నానో, అదే విధానంతో నేను ఇతర భూతాలకు కూడా ఆత్మగా ఉన్నాను. అవ్యాకృతంతో మొదలుపెట్టి వ్యాకృతమై ఉన్న ఎదురుకుండా కనిపించే వాటన్నింటికీ, చెట్లు చేమల వరకు మొదలుపెట్టి భూతాలన్నింటికీ నేను వాటికి కూడా ఆత్మని. ఈ కార్యకరణ సంఘాతమైన ఈ శరీరానికి నేను ఆత్మని ఏ విధంగా ఉన్నానో అలాగే ఎవరది? సాక్షిభూత. నేనంటే ఇక్కడ ఏ నేను కాదు అంటే కర్తృత్వ భోక్తృత్వాలున్న నేను కాదు, సాక్షిగా ఉన్న నేను ఒకటి ఉంది. దాన్నే మొట్టమొదటి మంత్రవర్ణంలో ప్రత్యేగాత్మ అని చెప్పారు శంకర భగవత్పాదులు. ఆ ప్రత్యేగాత్మ రూపంలో సాక్షిభూతంగా ఉన్నటువంటి చేతయిత చైతన్య స్వరూపుణ్ణి. తర్వాత కేవల అంటే కేవల ఒక్కడే, ఏకస్వరూపుణ్ణే. ద్విత్వం లేకపోతే ద్వంద్వం రెండవది ఉండటం అనేది లేదు. అద్వయుడు, అది కేవల అద్వయుణ్ణి. నిర్గుణ గుణములు లేనివాడిని అంటే గుణాలకి అతీతమైన వాడిని. చేతయిచ చైతన్య స్వరూపుణ్ణి. సాక్షిభూత సాక్షి స్వరూపంగా ఉన్నవాడిని. దేనికి సాక్షి? సర్వప్రత్యయిత నా బుద్ధికి వచ్చే ఆలోచనలన్నింటినీ నేను చూస్తూనే ఉన్నా. అదే సాక్షి అంటే సర్వప్రత్యయ సాక్షిభూత. ఇటు ఈ కార్యకరణ సంఘాతమైన దేహానికి నేను ఆత్మ, నేను ఓనర్ని అని చెప్తూ అనేన ఏవ స్వరూపేణ ఇదే ఆత్మత్వ స్వరూపంతో అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహమేవ ఆత్మ ఇది
అవ్యక్తంతో మొదలయ్యి అలాగే స్థావరాంతం వరకు ఉన్నటువంటి సకల భూతాలకి నేను ఆత్మగా ఉండి సర్వభూతేశ్చ ఆత్మానం నిర్విశేషం యస్తు అనుపశ్యతే. నిర్విశేషం ఏమాత్రం నిరంతరంగా ఎవరైతే భావిస్తూ ఉంటాడో అలా అతడు దాని వలన ఆ విధంగా భావన చేయటం వలన, అంటే ఆ విధమైన దర్శనం అతడిలో ఉండటం వలన విజుగుప్సను పొందడు, అంటే అసహ్యించుకోడు, దేనిని అసహ్యించుకోడు. అసలు అసహ్యం అనే రాదు. ఈ అసహ్యం అనేదే, సహించలేకపోవటం అనేదే అన్ని దుర్గుణాలకి మూలం. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నింటికీ ఈ విజుగుప్సే మూలం. ఎంత మూలానికి తీసుకెళ్ళి మొత్తం ఈ ఉన్న జబ్బుకు అంతటికి, రోగానికి అంతటికీ డయాగ్నోస్ చేసి ఉన్న రోగ కారణం చెప్పేసింది ఈ మంత్రవర్ణం. ఇటువంటి భావాన్ని నిరంతరం అవిచ్ఛిన్నంగా పెంపొందించుకుంటూ బయటికి చెప్పక్కర్లేదు, దాన్ని ప్రదర్శించుకొని డంబాచారాలు పలకక్కర్లేదు. ఆత్మసాక్షిగా నాలో నేను ఎలా ప్రత్యేగాత్మగా ఉన్నానో అన్నింటికీ నేనే ప్రత్యేగాత్మని, నేనే ఆత్మని, అన్నింటి స్వరూపం నేనే, నా స్వరూపంలో అన్నీ ఉన్నాయి. ఇది ఉదాత్తమైన ఉత్తమమైన ఇది ఇలా భావించటం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది దేనికి గుర్తు? ఈ విధంగా నేనే అన్నింటికీ ఆత్మని, నాలోనే అన్నీ ఉన్నాయి అనే ఈ విధమైన భావన దేనికి గుర్తు? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్తు జగత్యాం జగత్తు, దానికి ఇది గుర్తు. ఈశావాస్యం ఒక్క ముక్కలో చెప్పేశారు అక్కడ మనకి లోపల అసంతృప్తిగానే ఉంది. ఏమిటి ఇలా చెప్పింది మంత్రవర్ణం? భగవత్పాదులు కూడా అహమే వేదం సర్వం అని చెప్పారు, కానీ ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది మనకి. ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు. ఆయన తొందరపడి ముందు చెప్పడు, చెప్పవలసిన చోట చెప్తాడు, చెప్పవలసిన దాన్ని విడిచిపెట్టేసి వదిలేయటము ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు ఈశావాస్యమిదగం సర్వం. ఎలాగండి? ఎలా? వాస్యం ఆచ్ఛాదనీయం. ఇదిగో ఇది ఆచ్ఛాదనీయం. నీలోనే అన్ని భూతాలు ఉన్నాయని చూడు, అన్ని భూతాల్లో నువ్వున్నావని చూడు. యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి యస్మిన్ సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. ఇంకా అప్పుడు అసహ్యం అనేది, ద్వేషం అనేది, కోపం అనేది, మరి ఇంకా రోత అనేది ఇలాంటివేమీ జరగవు, ఉండవు. ఇది ఎలా ఉంది అంటే తెలుసుకున్న దాన్నే మళ్ళీ చెప్పినట్లుగా ఉంది. ఎందుకంటే రోత అంటే నింద. ఇది ఏదైనా తనకంటే ఇతరాన్ని, చెడ్డదాన్ని చూసేవాడు కలుగుతుంది. రోత ఎప్పుడు కలుగుతుంది? తనంటే తనకి రోత లేదు. ఇది లోకంలో అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. తనది కాకపోతే రోత, చెడ్డదాన్ని చూసేవాడు రోత కలుగుతుంది. అయితే శుద్ధమైన దాన్ని, లోపల బయట కూడా తేడా లేని దాని స్వరూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటే ఏమవుతుంది? ఇంకా నిందకు కారణం ఏదీ లేదు కాబట్టి అక్కడ నింద ఉండకుండానే నింద ఉండదు. అటువంటి దర్శనం కలిగి ఉంటే నీకు ఇటువంటి భావం కలుగుతుంది. అది దర్శనం ప్రధానం. అదే మాట చెప్తున్నారు ఇక్కడ. అద్భుతమైన ఒక స్థిరమైన, ఒక శాశ్వతమైన సత్యస్వరూపమైన మాటని చెప్తున్నారు భగవత్పాదులు. ప్రాప్తస్యేవ అనువాదహాయం. తెలిసిందాన్నే మళ్ళీ చెప్పారు. ఏం చెప్పారండి అంటే సర్వాహి ఘృణ ఆత్మనః అన్యతు దుష్టం పశ్యతః భవతి. ఘృణ అంటే రోత. తనకంటే వేరుగా ఏ చూసినా ఘృణ కలిగి తీరుతుంది. ఆత్మానమేవ అత్యంత విశుద్ధం నిరంతరం పశ్యతః. తనని తాను ఎప్పుడూ స్వచ్ఛంగా ఉన్నట్లుగా చూసుకుంటూ ఉంటే నా ఘృణ నిమిత్తం అర్థాంతరం అస్తి. ఘృణకి కారణమైన వేరే అర్థం ఏది లేదు. ఇది ప్రాప్తం అనే అర్థం ఇప్పుడు ఈ శ్లోకం వల్ల మనకి, ఈ మంత్రవర్ణం వల్ల లభించింది. తతో నా విజుగుప్సతే. కాబట్టి ఇక్కడ విజుగుప్స అనే దానికి అవకాశమే లేదు. ఈ విధంగా ఈ 6వ మంత్రవర్ణం అత్యద్భుతమైన, లోకోత్తరమైన, మహా
మహార్థంతో కూడిన ఒకానొక భావాన్ని మనకు తెలియజెప్పింది. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుభష్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఈ ఒక్క మంత్రవర్ణాన్ని చదువుకుంటూ మనస్సులో ఎంత భావన చేస్తే మానవుడు అంత శుద్ధిని పొందుతాడు. తర్వాత ఏ ఫలితం పొందుతాడో ఏమవుతుందో మనం యథార్థ విషయాలుగా చెప్పుకోవాలి. కాబట్టి ఉన్నట్టుండి ఒకసారి మోక్షం, ఇలాంటి అతిశయోక్తులు అవి పనికిరావు. దీన్ని భావన చేయటం ఉత్తమం. ఇదే సాధక లక్షణం. తర్వాత ఇదే భావాన్ని మళ్ళీ చెప్పారు, ఇంకొక శ్లోకంలో చెప్పారు. అది ఎలా ఉందో తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. స్వస్తి.